ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా, గొప్పవాడా, రాజాదిరాజా, ప్రభువుల ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు. దేవా యేసయ్యా, నీకే వందనములు, స్తోత్రములు. గత రాత్రంతా కాపాడి సుఖనిద్ర ఇచ్చి వేకువని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే వందనములు, స్తోత్రములు. మాకు కావలసిన గాలి, నీరు, గృహమును, సమస్తమును ఇచ్చినందుకు నీకు వందనములు. మీరు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. దేవా, మీరు దీవిస్తే ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. దేవా, పాపినైన నా కొరకు మీరు చేసిన బలియాగమును బట్టి వందనములు, స్తోత్రములు. సిలువలో నాకై కార్చిన రక్తమును బట్టి వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ రక్తంలో విడుదల, రక్షణ, స్వస్థత, భద్రత, నిత్య జీవము ఉన్నది. ప్రభువా, నీకు ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. మీరు నాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి వందనములు, భాగ్యమును బట్టి వందనములు. ప్రభువా, మన్ను నిన్ను స్తుతించునా? సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ప్రభువా, దిక్కులేని వారికి నువ్వే దిక్కై ఉన్నావు తండ్రి. తండ్రి, ఎవరు విడిచినను నువ్వు విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. తండ్రి, నాయన, అందరినీ దృష్టించి కాపాడండి. ప్రజలందరూ దీవించండి. తండ్రి, కష్టంలో ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, దిక్కులేని వారిని, అనాథలను, ప్రభువా తండ్రి, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించండి. వారి వారి పనులలో తండ్రి ప్రజలందరికీ నీ సహాయము చేయండి. వారి రాకపోకలలో నీ యొక్క కృప, భద్రత, రక్షణ మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. తండ్రి, గొప్ప దేవా, సృష్టికర్త, మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, అవసరంలో ఉన్న బిడ్డలను, ప్రభువా, బిడ్డలు లేని తల్లులను జ్ఞాపకము చేసుకునండి. తండ్రి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మీరు అని ఉన్నారు. తండ్రి, అట్టి విధముగా తండ్రి, గర్భము లేని బిడ్డలకు గర్భమును దయచేయండి. ఎవరైతే నీ కన్నీటితో, వేదనతో పిల్లల గురించి ప్రార్థిస్తున్నారో వారికి నీ బహుమానం అనుగ్రహించమని అడుగుతున్నాను. గృహము లేని వారికి గృహములు దయచేయము.